ఎంపీటీసీ విద్యార్థులకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రకరణాల్లో 13వ ప్రకరణము చెప్పుకుంటున్నాము. 13వ ప్రకరణంలో గంగమ్మ నాగయ్యకు గణపతి బుచ్చమ్మనుకు ఇవ్వటము, ఇద్దరకు వివాహం చేయటం సరైన పద్ధతి కాదు, సమంజసం కాదు అని అనేక విధములుగా చెప్పినది. దానికి అంగీకరించిన నాగయ్య ఇక రాయప్పను పిలిపించి వారికి ఇద్దరు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ విషయము ఆ నోట ఈ నోట సింగమ్మకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇక ఎప్పుడైతే తాంబూలాలు తీసుకున్నారో ఆ తర్వాత సింగమ్మకు చెప్పాలని, తన చెల్లెలైన సింగమ్మకు చెప్పాలని అనుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎలా చెప్పాడు అనేది ఈ ప్రకరణంలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదములు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక సింగమ్మకు నాగయ్య ఎలా చెప్పాడో మనం ఈ రోజు చూద్దాం. చూడండి, అన్నయ్య, మన బుచ్చి పుట్టింది మొదలుకొని తప్పకుండా దానిని నీవు గణపతికి ఇచ్చి పెండి చేయదు అని గంపంత ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవేమో రాయప్పకు పిల్లనియ్య తలచుకున్నావని గ్రామంలో చెప్పుకొనుచున్నారు. ఇది నిజమేనా? ఇక భోజనం అనంతరము సింగమ్మ వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది. నా అన్నయ్య, బుచ్చిని గణపతికి ఇద్దామని అనే గంపంట ఆశతో ఉన్నాను. నీవేవో రాయప్పకు ఇవ్వదలుచుకున్నావని గ్రామంలో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, నిజమేనా అని అడుగుతుంది. ఆహా, నిజమే. నేను మన బుచ్చిని రాయప్పకి ఇచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను. ఆ వేళలో రేపో నేనే ముందుగా నీతో చెప్పదలుచుకున్నాను. నీవే అడిగినావు కనుక చెప్పుచున్నాను. ఆ మాట నిజమే. ప్రదానము చేసుకొని వచ్చినాను. ముహూర్త నిశ్చయము కూడా అయ్యింది. పెండ్లి ఎన్నాళ్ళున్నది? మాఘశుద్ధ దశమి నాడు సుముహూర్తము. ఆ మాట చెవిన పడగానే ఆమె మహాపద వచ్చిన తెరంగొన్న గుండె బాదుకొని మొత్తుకొని, అయ్యో అయ్యో నాయనా, ఎంత ఎంత పని చేసినావు, నా కొంప తీసినావురా అన్నయ్య, నన్ను చంపివేసినావురా అన్నయ్య, నా వంశము నాశనము చేసినావురా అన్నయ్య, నా కొడుకును ఘోటకపు బ్రహ్మచారిని చేసినావురా అన్నయ్య అని ఎంతతో నిలవక అంతటితో నిలవక, ఓ అమ్మ, ఓ నాయనా అనుచు మృతి నొందిన తల్లిదండ్రులని తలుచుకొని, కొంతసేపు తండ్రిని తలుచుకొని, కొంతసేపు మగనిని తలుచుకొని, అంటే భర్తను తలుచుకొని, కొంతసేపు పెద్ద పెట్టున రోదనము చేసి రోదనము చేసెను. ఏమో కీడు మూడినిందని చుట్టుపక్కల వారందరూ చేరిరి. ఆ అమ్మలక్కల మొగములు కనబడకుండానే ఆమె దుఃఖము మరింత అధికమగుచు ఆమె దుఃఖ పరవశమై, ఓ పుల్లమ్మత్త, ఓ నరసమ్మ పిన్ని, ఓ సీతమ్మ వదిన, మా మాచమ్మక్కయ్య, విన్నారటే మీరు? మా అన్నయ్య మా బుచ్చిని నా గణపతి గాడికి ఇవ్వకుండా ఎవరికో ఇవ్వదలుచుకున్నాడట. మా వదినకు నెల తప్పిన మొదలుకొని ఆడపిల్ల పుట్టవలెనని, అది నా కోడలు కావలెనని ఎంతో ముచ్చటపడి పుట్టెడాశ పెట్టుకొని ఉన్నాను. నా ఆశ అడుగంటి పోయినదే పుల్లమ్మత్త. నా కొడుకు దిక్కుమాలిన పక్షి అయినాడే పుల్లమ్మత్త. ఎవడో దిక్కుమాలిన ముండా కొడుకు వచ్చి పిల్లనెత్తుకొని పోదలుచుకున్నాడు. ఓ పుల్లమ్మత్త, ఇక నేనేం చేతును పుల్లమ్మత్త? పల్లకిలో గణపతి బుచ్చి కూర్చుండగా ముచ్చటగా చూడవలననుకున్నానే అమ్మా. బుచ్చి బుల్లి చేతులతో గణపతి నెత్తి మీద తలంబరాలు పోయిగా రెప్ప వేయకుండా చూడవలననుకున్నానే అమ్మా. తలుపుల దగ్గర పేరులు చెప్పించి వినవలననుకున్నానే అమ్మా. గంధాలు పూయించవలననుకున్నానే అమ్మా. నా కన్నులు కాలిపోయినవే అమ్మా. నేనెంత పాపిష్టిముండనే అమ్మా అని పరి విధాలముల వన్నెలు చిన్నెలు పెట్టి ఏడ్చెను. వన్నెలు చిన్నెలు అంటే అనేక రకాలుగా, అంటే వేషాలు వేస్తున్నాం అంటాం కదా, అనేక రకాలుగా హావభావాలతో ఆమె ఏడుస్తూ ఇక అందరికీ చెప్తుంది అనమాట. బుచ్చిని ఇవ్వాలనుకుంటే బుచ్చి చేతితో తలంబ్రాలకు వస్తే చూడాలనుకుందంట పాపం, కానీ ఎవరికో ఇస్తున్నారని చెప్పి అనేక విధాలుగా ఏడుస్తూ సింగమ్మ
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి చెప్పింది. ఆ ఏడుపు విని జాలి పొంది చూడవచ్చిన ఇరుగు పొరుగు పడతులు, పడతులు అంటే స్త్రీలమ్మ, మేనకరం అంటే ఆడపడుచు ఆశ పడకపోదు కదా. దాని కొడుకు బ్రహ్మచారి అయి పోవలసి వచ్చింది కనుక దానికంత బాధగా ఉన్నది. మేనడులే లాటి వాడైనప్పటికీ మేనమామ పిల్లనిచ్చుట న్యాయమని కొందరు, అల్లరి చేయక అతని కాళ్ళ మీద పడి మెల్లగా బతిమాలుకోవే, నీ అన్నగారు ఎల్లవారు వంటి వారు కాదు, ఎంతో మంచివారు. నీ పెనిమిటి పోయినప్పటి నుంచి నిన్ను నీ కొడుకును కడుపులో పెట్టుకొని ఆదరించి 1000 విధముల కనిపెట్టినాడు కదా అని అని ఒకతే ఒకతే ఏమి చూచుకొని పిల్లని ఇమ్మన్నావయ్య ఉమ్మా అని మరి ఒకతే. అంటే అక్కడ వచ్చిన ఆడవాళ్ళందరూ తోచిన భంగి అంటే భంగి అంటే విధముగా, తోచిన విధంగా పలుకతో చొచ్చరి అంటే పలుకుతూ ఉన్నారు. ఆమె ఏడుపు కొంత అణగిన తరువాత నాగన్న తోబుట్టు తోబుట్టువున ఇట్లనియే, తోబుట్టు అంటే సింగమ్మతో ఈ విధంగా అన్నాడు. ఇక ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరూ వచ్చారు కదా. ఏదో ఆడపిల్ల కాబట్టి, ఇక మేనరికం కాబట్టి ఏదో ఆశపడి ఉంటుంది, ఇక బ్రహ్మచర్యం పోతుందిలే అని అనుకుంది. అందుకే ఆవిడంత బాధపడుతూ ఉంది. అయినా అల్లరి చేయక కాళ్ళ మీద పడి మెల్లగా బతిమాలుకో అని ఒకరు చెప్పారు. అయినా నీ పని పోయినప్పటి నుంచి నేను కడుపులో పెట్టుకొని చూశాడు కదా అని మరికొందరు, ఏమి చూసుకొని నీ కొడుకు పిల్లనివ్వాలి అని మరికొందరు, ఇలాగా అనేక విధాలుగా సింగమ్మకు చెప్పారు. ఆ మాట్లాడిన తర్వాత కొంచెం ఏడుపు తగ్గినది. తగ్గిన తర్వాత నాగయ్య సింగమ్మతో ఇలా అంటాడు. కోసి ఇక తోబుట్టువుతో ఇలా అన్నాడు. సింగమ్మతో నాగయ్య ఇలా అంటాడు. కోసి నీ గయ్యాలితనము చేసి నన్ను అల్లరి పెట్టదలుచుకున్నావా ఏమిటి? నేను సుఖముగా బిడ్డ వివాహము దలుచుకొని ప్రదానము చేసుకొని వచ్చినాను కదా. నా ఇంటిలో ఎవరో చచ్చినట్లు నీవు ఏడవచ్చునా? శుభకార్యము తలంచుకున్నప్పుడు అశుభముగా మాట్లాడవచ్చుకూడదు. నోరు మూసుకో. నీ కొడుకుకు పిల్లను ఏమి చూచి ఇయ్య ఇమ్మన్నావు? గోష్పాదమంతా భూమి లేదు, గిద్దెడు గింజలు వచ్చుట ఆదాయము లేదు. పెళ్లి చేసిన తర్వాత రేపు నీ కొడుకు చచ్చిపోతాడనుకో, మనోవర్తికైన భూమి ఉండవలెనా? తలదాచుకున్నటకు కొంపైనా లేదు. ఇక నీ కొడుకు గుణముల మాట చెప్పనక్కరలేదు. ఎన్ని దుర్గుణములు ఉండవలెనో అన్ని దుర్గుణములు నీ కొడుకు దగ్గరే ఉన్నవి. అటువంటి నిర్భాగ్యునకు పిల్లనేలా ఇవ్వగలను? గుణముల మాట అటుంచు. నాకిప్పుడు 200 రుణమున్నది. ఆ రుణము తీర్చుకోవలను. నాకు నీవు 400 రూపాయలు ఇవ్వగలవా? పిల్ల మీద బుర్ర గొరిగి గీకించుకునేందుకు కూడా ఏ గాడి అయినా దగ్గర లేక చిక్కుపడుచున్న మొండవు నీవు 400 రూపాయలు నాకిచ్చి పిల్లను ముచ్చట తీర్చుటకు 100 రూపాయలు నగలు పెట్టి పెళ్లి చేసుకోగలవా? మేనళ్ళు కనుక తండ్రి చచ్చినప్పటి నుండి అన్న వస్త్రములిచ్చి పోషించినాను. నేనంతకన్నా చేయవలసిందేమీ లేదు. నే నే వేడ్చినప్పటికీ నీ వేడ్చినప్పటికీ మొత్తుకున్నప్పటికీ నేను పిల్లను ఇవ్వను. ఇక నాగయ్య ఏమన్నాడు సోదరితో సింగమ్మతో, నీ పిల్లవాడికి గణపతికి ఏమన్నా మంచి గుణాలు ఉన్నాయా? పోనీ ఆదాయం ఉందా? పోనీ రేపేదైనా వాడికి చనిపోతే సరే, భార్య తినడానికి ఏమన్నా ఇల్లు గాని భూమి గాని కంట డబ్బులు గాని ఏమన్నా ఉన్నాయా? లేవు. ఏమీ లేనటువంటి పోనీ నా పిల్లకి కనీసం నీ బుర్ర గీకించుకోవడానికి 4 రూపాయలు కూడా లేక ముడేసుకుంటూ ఉన్నావు. అలాగే నా పిల్లకి 400 ఇచ్చి 100 రూపాయలు 100 పెట్టి పెళ్లి చేసుకోగలవా? కాకపోతే మేనడు కాబట్టి, తండ్రి చెల్లేడు కాబట్టి, ఇక నేను మేనమామను కాబట్టి ఇక అన్న వస్త్రాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను. నేను అంతకన్నా ఇంకేం చేయగలను? నీవు ఇలాగ ఏడ్చి అందరిలో నన్ను నవ్వులు పాలు చేయకు. పెళ్లి జరిగే ఇంట చనిపోయినట్టు నువ్వు ఇక ఏడవకు. నువ్వు ఏడ్చినప్పటికీ మొత్తుకున్నప్పటికీ నేనైతే పిల్లను
ఇవ్వను అని ఘంటాపదంగా అంటే గట్టిగా చెప్పాడు. అనవుడు సోదరి సోదరునకు ఇట్లనియే, అంటే సింగమ్మ నాగయ్యతో ఇట్లా అంది. అన్నయ్య, ఇల్లు లేని మనుషులు, భూమి లేని మనుషులు బ్రతుకుటలేదా? చచ్చిపోయినారా? మగవాడు కదా, నాలుగు గూళ్ళు తిరిగి ముష్టెత్తి భార్యను పోషించుకోలేకపోవునా? లోకములో అందరకు భూములున్నవా? పుట్రలున్నవా? గుణములు మంచివి కావన్నావు. చిన్నతనము కావున అల్లరి చిల్లరగా తిరిగి తిరిగిన నాడే కాని పెద్దవాడైన తర్వాత కూడా నీలాగనే ఉండునా? పై వేషాలే కాని గుణమ గణపతి మనసంతా మంచి మనసు ఎవరికి కాదు. వాడు జాలి గుండెవాడు, ఎంతో బుద్ధిమంతుడు. నీ పెండ్లాము మా మీద గిట్టక మమ్ము లేవగొట్టించవలెనని నీతో అయినప్పుడు కానప్పుడు కొండెములు కొండెములు అంటే అబద్ధాలు, చాడీలు చెప్పి నా మీద, మా అబ్బాయి మీద నీకు కోపం తెప్పించినది. దాని ముం దాని మందులు నీకు తలకెక్కినవి, దాని మాటలు సత్యమైనవి. అది నా ఉసురు పోసుకున్నది. నా వలనే అది కూడా హోరున ఎప్పుడు ఏడ్చునో, దాని ఆశలు అడుగంటిపోనో, దాని పుట్టింటి వారు బుగ్గైపోనో, నన్ను పెట్టిన ఉసురు తగలకపోదు. ఆడపడుచు నుసురు పెట్టిన వాళ్ళు అక్కరకు రారు. ఆడపడుచుల ఉసురు ఒక నాటితో పోదు. ఏడేడు తరాలు కట్టి కుడవక పోదు. ఆడపడుచు ఏడిపించిన వారి వంశము నిర్వంశమైపోక మానదు. ఆ దిక్కుమాలిన రాయప్ప ఎక్కడ దొరికినాడు రా నాయనా? వాడి మొగడు ముండ, వాడి మొగాన ప్రేత కలే గాని మంచి కళ లేదురా నాయనా. పెండ్లి యోగం ఎక్కడున్నదో ముఖానికి నాకు తెలియదు అని రెండోసారి రుద్రపారాయణము చేసింది. రుద్రపారాయణ అంటే కోపంతో ఊగిపోతూ తిట్ల వర్షాన్ని ప్రారంభించింది సింగమ్మ. పాపం అనేక విధాలుగా మళ్ళీ అన్నయ్యకి చెప్పడానికి ఉంది. నీ భార్య చెప్పుడు మాటలు విన్నందువల్లే మమ్మల్ని దూరం పెడుతున్నావు. గణపతి లాంటి మంచి మనసు ఎక్కడైనా దొరుకుతాడా? దొరకడు కదా. వాడు చిన్నతనం వల్ల అల్లరి చేస్తాడే తప్ప పెద్దవాడైతే తర్వాత కూడా ఇలాగే ఉంటాడా? ఎవరో గిట్టని మాటలు నీకు చెప్తూ ఉన్నారు. నీ భార్య నీకు అబద్ధాలు చెప్తూ ఉంది. ఆ మాటలు నీకు బాగా వంటబట్టాయి. అందువల్లే నన్ను నా కుమారుని దూరం చేస్తున్నావు అని చెప్పి ఇక మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేసి ఇక తిట్ల వర్షం ప్రారంభించేసింది. వాళ్ళ పుట్టింటోళ్ళు, వీళ్ళ పుట్టింటోళ్ళు మొత్తము బంధువులు ఎవరున్నారు అందరినీ శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే మేనత్త ముందు వాళ్ళ మామ అంతే కదా తిట్టేది, మొగుడు కూడా అంతే కదా తిట్టేది. అందుకని అవన్నీ ఈవిడికి కూడా వంటబట్టి 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అయినట్టు ఈమె కూడా తిట్ల వర్షము బంధువులు చెట్టు తెలిసిన వాళ్ళు అందరి మీద పెట్టి తిట్ట ప్రారంభించేసింది. గంగమ్మను ఆమె పుట్టింటి వారికి జామాత కావలసిన రాయప్పను నోటికి వచ్చినట్టు తిట్టుట చేత, జామాత అంటే అల్లుడమ్మా, వచ్చినట్లు తిట్టుట చేత గంగమ్మ కోపించి ఆ తిట్ల రుణమా ఆడబిడ్డకు వడ్డీతో తీర్చును. ఇద్దరు కలియపడి పుట్టుకున్నట్లు కయ్యమాడిరంటే గొడవ పడ్డారనమాట ఇద్దరు కూడా. గంగమ్మ ఊరుకుంటుందా మరి? తన కాబోయే అల్లుణ్ణి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తన పుట్టింటి వారిని మాట్లాడి గంగమ్మ ఊరుకుంటుందా? ఊరుకో. తన ఆడబిడ్డ నా వెన్నంద ఏమో వడ్డీతో సహా ఆ ఒకటంటే ఏమో ఒక 4 కలేసి తిట్టేసి ఇద్దరు కొట్టుకునేదాకా పోయారు. అంతట నాగన్న కోపావిష్టుడై సోదరిని చూసి, నీ ఇష్టం వచ్చినట్లు కారుకూతలు కూసి నన్ను, నా భార్యను, నా అత్తవారిని, నా అల్లుణ్ణి నోటికి వచ్చినట్లు తిట్టుచున్నావు. సుఖముగా నేను పెండ్లు చేసుకోదలుచుకోగా నీవు అమంగళములాడుచున్నావు కనుక నీవు నా ఇంటిలో ఉండవద్దు. నీవు నీ కొడుకు ఈ క్షణం లేచిపోండి. ఒక్క నిమిషం ఉన్నారంటే నేనోర్చును. పోండి, మీ సామాను ఏమున్నవో తీసుకొని పోండి అని కఠినముగా పలికెను. మేనమామ తన విషయమై పలికిన పలుకులను తల్లి ఆడిన మాటలకు తగిన ప్రత్యుత్తరము చెప్పవలనని గణపతి 2-3 సార్లు ఉటంకించెను. కాని బదులు చెప్పినచో మేనమామ బుర్ర వంగదీసి చావకొట్టనని భయపడి నోరెత్తక, అమ్మా రావే, అత్తింటిలో అత్తింటిలో క్షణం ఉండకూడదని అతడనుచున్నప్పుడు సిగ్గులేక మనం ఉండకూడదు. అన్నము లేకపోతే 4 ఊళ్ళు ముష్టెత్తుకొని తినవచ్చునురా. మాటలు మనకు పడకూడదులే
అని చేయి పట్టుకొని లేవదీసుకొని పోయెను. ఆమె గొల్లుమని ఏడ్చుకుంటూ వీధిలోకి పోయి, దేవుడా, ఓ దేవుడా, నా తోడబుట్టిన వాడు చచ్చిపోయినాడమ్మా, నా పుట్టింటికి చచ్చిపోయినాడమ్మా, నా పుట్టింటికి నా రుణము తీరినదమ్మా, నా పుట్టిల్లు బుగ్గి అయిపోయినదమ్మా అని కేకలు వేయచు ఏడ్చుచు దోసెడు మన్నును తీసి అన్నగారి గుమ్మం మీద పారబోసి రవ్వంత మట్టి తన నోట వేసుకొని తల మోదుకొని గుండె బాదుకొని లబలబా మొత్తుకొని మున్ను గంగమ్మకు విరోధురాలైన అవ్వ ఇంటికి గణపతి ఈడ్చుకొని పోగా వెళ్లి పెద్ద పెట్టున రోదనము చేసెను. ఇక ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉన్నారు. తిట్టుకుంటూ ఉంటే వెంటనే అది చూసినటువంటి గంగయ్య అది చూసినట్టు నాగయ్య వెంటనే ఇక నా ఇంటిలో నుంచి నీవు వెళ్ళిపో అని చెప్పేసి ఆమెను అంటాడు. ఇక ఆ గణపతి 2, 3 సార్లు పోయి మాట్లాడదాము అత్త మీద అనుకున్నాడు. కానీ మామ బుర్ర బగల కొట్టునని భయంతో ఇక లేవే మనం వెళ్దాంపా, ఇక్కడ తినకపోతే 4 ఇళ్ళు వండుకొని తినలేమా ఏంటి, పోదాంపా అని చెప్పేసి తల్లిని అంతకు ముందు గొడవ పడ్డప్పుడు ముసలమ్మ ఇంట్లో తిన్నారు కదా, అక్కడికి వెళ్ళి తల్లిని తీసుకొని పోయింది. అక్కడికి కూడా వెళ్తూ వెళ్తూ ఉరికినే పోయిందా మా సింగమ్మ. ఏ తమ్ముడు చనిపోవాలని చెప్పేసి మట్టి ఎత్తు పోసేసి తన నోట్లో వేసుకొని అలా తిట్టుకుంటూ లబలబా బాదుకుంటూ ఏడ్చుకుంటూ ఆ ముసలమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉండెను. ఇది 13వ ప్రకరణము పూర్తయింది. 14వ ప్రకరణము తర్వాతి వీడియోలో చెప్పుకొని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు.